వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వన్ అండ్ ఓన్లీ వీక్నెస్ సజ్జల రామకృష్ణారెడ్డినా అని కూడా మనం టైటిల్ పెడతాం జరిగింది. అందుకు కారణం కూడా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకి అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో డే 1 నుంచి కూడా ముందు సజ్జలానే టార్గెట్ అవుతూ వస్తున్నారు. మొత్తం వైఎస్ఆర్సీపీ నుంచి ఓడిపోయిన వాళ్లే కాదు, గెలిచిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చాలామంది సజ్జలనే టార్గెట్ చేస్తూ తమ ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి కంటే సజ్జల బాధ్యతే ఎక్కువ ఉందంటూ కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆల్మోస్ట్ ఇక సజ్జలని జగన్మోహన్ రెడ్డి పక్కన పెడతారనే చర్చ కూడా జరిగింది. ఏ స్థాయిలో అటు పొలిటికల్గా సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ అవుతూ వచ్చారో అదే స్థాయిలో ఆయన కొడుకు సజ్జల భార్గవ్ కూడా వైసీపీ సోషల్ మీడియాని నడిపిన విషయంలో ఆయన కూడా టార్గెట్ అవుతూ వచ్చారు. సో వీళ్ళిద్దరినీ జగన్మోహన్ రెడ్డి నిజంగా పక్కన పెడతారు అన్న చర్చ జరిగింది. అయితే ఈరోజు చూసినట్లయితే కేవలం 10 రోజులు మాత్రమే సజ్జల ఈ 10 రోజుల పాటు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాదాపు ఒక 20 రోజులుగా సజ్జల బిహైండ్ ద స్క్రీన్ మాత్రమే ఉంటూ వచ్చారు. పూర్తి స్థాయిలో చూసినట్లయితే అసలు సజ్జల భార్గవ్ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఇక ఇలాంటి పరిణామాలతో అటు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కానీ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు లీడ్ తీసుకునే ప్రయత్నం చేయడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం, ఇలాంటి ఇష్యూలతో తిరిగి మళ్ళీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి పార్టీలో ప్రయారిటీ పెరుగుతుందనే చర్చ జరిగింది. సో సజ్జల సైడ్కి పెట్టేసినట్లే అన్న చర్చ కూడా జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో మరోసారి సజ్జల ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రధాన సలహాదారుగా వ్యవహరించే బాధ్యతను తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ తిరిగి ఈ మీడియా మీట్లను కూడా అడ్రస్ చేస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు పాలనకు సంబంధించి కొన్ని ఇష్యూస్ మీద ఆయనే ప్రతిపక్ష హోదాలో వైఎస్ఆర్సీపీ తరఫున వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డికి బాగానే ఉండొచ్చు చూడడానికి. కానీ ఇక్కడ చాలామందికి వైఎస్ఆర్సీపీ నేతలకు వస్తున్న ఒక అసహనం ఏంటంటే సజ్జలనే మళ్ళీ ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంత పార్టీని ఈ స్థాయిలో భ్రష్టు పట్టించి పార్టీ ఓటమికి కారణమైన సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఇంత ఓటమిని ఒక డిజాస్టర్ని చవిచూసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు సజ్జలకే ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది చాలామందికి అర్థం కాలేదు. చాలామంది ఆగ్రహంతో ఉన్నారు, తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ విషయం మీద. అందుకే ఇక్కడ చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక వీక్నెస్ సజ్జల రామకృష్ణారెడ్డేనా అని. ఎందుకంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని మ్యానిపులేట్ చేయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారు. ఇంకా గట్టిగా మాట్లాడాలి అంటే ఆయనే సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ప్రతిపక్షాలు కేవలం విమర్శలే కాదు, నిజం ప్రాక్టికాలిటీలో కూడా ఆయన అలాగే వ్యవహరిస్తూ వచ్చారు. స్టార్టింగ్లో మనం చూస్తే ఎన్నికల కంటే ముందు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్టీని గల్లీ నుంచి ఢిల్లీ దాకా లైజనింగ్ చేయడంలో కానీ ఆ స్థాయిలో రెప్యుటేషన్ తీసుకురావడంలో కానీ ఆయన హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తగా పనిచేశారు, రాజ్యసభను పక్కన పెట్టి మరి. అలా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని ఒప్పించడంలో కూడా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు వ్యూహకర్తగా వైఎస్ఆర్సీపీకి. గతంలో మనం చూస్తే సజ్జల వర్సెస్ విజయసాయిరెడ్డి అనే పరిణామాలు అయితే ఉండేటివి పార్టీలో. దెన్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చి విజయసాయిని అక్కడికి పంపించే ప్రయత్నం చేయడం ఇన్ఛార్జిగా, ఎప్పుడైతే అమరావతిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశం తెర మీదకి తీసుకొచ్చారో అప్పుడు పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు పరిమితమయ్యారు. దెన్ సజ్జల ఫ్రేమ్లోకి వచ్చున్నారు. ఇక అప్పటి నుంచి ప్రధాన సలహాదారుగా ఆయన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నప్పటికీ అన్ని సలహాలు తానే ఇస్తూ సజ్జలు ఎప్పుడూ లైమ్లైట్లోనే ఉంటూ వచ్చారు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు కనిపించిన సార్లు కంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. అదొక లెక్క అయితే ఈ రోజున క్యాబినెట్ నిర్ణయాలు యాక్చువల్గా ఆయన క్యాబినెట్ ర్యాంక్ అయింది ఆయన పదవి కానీ, బట్ ఆయన క్యాబినెట్ మినిస్టర్ అయితే లేరు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్గా లేరు. ఏదైతే ఐఎన్పిఆర్ మినిస్టర్ యాక్చువల్గా ఏదైతే మంత్రివర్గ సమావేశం జరిగితే దాన్ని బ్రీఫ్ చేయాల్సిన బాధ్యత ఐఎన్పిఆర్ మినిస్టర్ తీసుకుంటారు. కానీ వేరే సజ్జల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సజ్జలానే తీసుకునేవాళ్ళు. ఉద్యోగ సంఘాలు మొదలుకొని ఏదైతే ఉపాధ్యాయ సంఘాల వరకు చర్చలు జరపడంలో కానీ, ప్రభుత్వ పాలసీలకు సంబంధించి మాట్లాడడంలో కానీ, పలు కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న ఇష్యూస్ కానీ, గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలు కానీ ఏది తీసుకున్నా సజ్జలానే దాని గురించి మాట్లాడేవాళ్ళు, దాని గురించి రివ్యూ చేసేవాళ్ళు. బొత్స సత్యనారాయణ, ధర్మాన్ లాంటి వాళ్ళు మంత్రులు ఉంటే ఆయా శాఖలను కూడా ఈయన రివ్యూ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే సకల శాఖ మంత్రి అనేది ముందుగా వైఎస్ఆర్సీపీ నేతలే ఇచ్చారు ఆ పేరు ఆయనకు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని కమ్మేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి సజ్జల రూపంలో తన వెనక ఏం జరుగుతుంది అని గమనించుకోలేకపోయారా? నిజంగా కావాలని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి సజ్జల చేస్తుంది తెలుస్తున్నా కూడా సైలెంట్గా ఉండిపోయారు అనేది మనం పక్కన పెడితే ఆ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా కనిపించింది. కోటమిరెడ్డి లాంటి వాళ్ళు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ నుంచి మొత్తం 4 బయటికి రావడం జరిగింది. ఆ రోజు కోటమిరెడ్డి లాంటి వాళ్ళు ముందుగానే సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సజ్జల కారణంగానే వైఎస్ఆర్సీపీ భ్రష్టు పట్టిపోతుందంటూ కూడా ఆయన ఎన్నోసార్లు మీడియా ముందు మాట్లాడారు.
మాట్లాడారు. అలా బయటికి వెళ్ళిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వక బయటికి వెళ్ళిన వాళ్ళు అంతా కూడా సజ్జలాన్ని టార్గెట్ చేస్తూనే, ఆయన కళ్ళు వేలు చూపిస్తూనే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు పార్టీ 11 సీట్లకే పరిమితమైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా సజ్జల మీద ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆల్మోస్ట్ 10 డేస్ పాటు సజ్జల నిజంగానే లైమ్ లైట్లో లేరు. నిజంగా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పక్కన పెడతారని అందరూ అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఇప్పుడు మళ్ళీ సజ్జల ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడుతూ ఉన్నారు, పార్టీ తరపున మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తప్పుల గురించి అప్పుడే కనీసం గ్రేస్ పీరియడ్ ఇవ్వకుండానే కూడా మీడియా ముందుకు వచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు వైసీపీ నేతలు అందరి కోపం ఈరోజు సజ్జల మీద నుంచి జగన్మోహన్ రెడ్డి మీదకి మళ్ళింది. పార్టీ ఓటమికి అన్నీ తానే ఈ పార్టీ ఓటమి లీడ్ చేసిన సజ్జలకు మళ్ళీ ఎందుకు ప్రయారిటీ దక్కుతుంది అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక వీక్నెస్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే తన భార్య భారతీయ రూపంలో, తన భార్య భారతీయ మాట జవదార్డని జగన్మోహన్ రెడ్డికి పేరుంది. కేవలం ఆమె కారణంగానే విజయసాయి లాంటి వాళ్ళని పక్కన పెట్టి సజ్జల లాంటి వాళ్ళని తన ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. బంధుత్వం కూడా ఉంది సజ్జలకు అండ్ భారతీకి మధ్య. ఈరోజు కేవలం భారతీ లాంటి వాళ్ళ ప్రోద్బలంతోనే సజ్జల లాంటి వాళ్ళు మళ్ళా లైమ్ లైట్లోకి వస్తున్నారని చర్చ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా గట్టిగా ఎక్కడ మాట్లాడలేకపోతున్నారని కూడా చెప్తున్నారు. సో సజ్జల లాంటి వాళ్ళని మళ్ళా దగ్గరికి తీయటం ద్వారా అది ఆయన ప్రత్యర్థులను ఎత్తిన పాలు పోసినట్లే జగన్మోహన్ రెడ్డి అని చర్చ జరుగుతోంది. మొత్తానికైతే తన వీక్నెస్ని పార్టీ మీద, అదేవిధంగా తన బాధ్యత మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారనుకోవాలి జగన్మోహన్ రెడ్డి. కోటమిరెడ్డి లాంటి వాళ్ళు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ నుంచి మొత్తం 4 బయటికి రావడం జరిగింది. ఆ రోజు కోటమిరెడ్డి లాంటి వాళ్ళు ముందుగానే సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సజ్జల కారణంగానే వైఎస్ఆర్సీపీ భ్రష్టు పట్టిపోతుందంటూ కూడా ఆయన ఎన్నోసార్లు మీడియా ముందు మాట్లాడారు. అలా బయటికి వెళ్ళిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వక బయటికి వెళ్ళిన వాళ్ళు అంతా కూడా సజ్జలాన్ని టార్గెట్ చేస్తూనే, ఆయన కళ్ళు వేలు చూపిస్తూనే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు పార్టీ 11 సీట్లకే పరిమితమైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా సజ్జల మీద ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆల్మోస్ట్ 10 డేస్ పాటు సజ్జల నిజంగానే లైమ్ లైట్లో లేరు. నిజంగా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పక్కన పెడతారని అందరూ అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఇప్పుడు మళ్ళీ సజ్జల ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడుతూ ఉన్నారు, పార్టీ తరపున మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తప్పుల గురించి అప్పుడే కనీసం గ్రేస్ పీరియడ్ ఇవ్వకుండానే కూడా మీడియా ముందుకు వచ్చి హడావిడి చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు వైసీపీ నేతలు అందరి కోపం ఈరోజు సజ్జల మీద నుంచి జగన్మోహన్ రెడ్డి మీదకి మళ్ళింది. పార్టీ ఓటమికి అన్నీ తానే ఈ పార్టీ ఓటమి లీడ్ చేసిన సజ్జలకు మళ్ళీ ఎందుకు ప్రయారిటీ దక్కుతుంది అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక వీక్నెస్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే తన భార్య భారతీయ రూపంలో, తన భార్య భారతీయ మాట జవదార్డని జగన్మోహన్ రెడ్డికి పేరుంది. కేవలం ఆమె కారణంగానే విజయసాయి లాంటి వాళ్ళని పక్కన పెట్టి సజ్జల లాంటి వాళ్ళని తన ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. బంధుత్వం కూడా ఉంది సజ్జలకు అండ్ భారతీకి మధ్య. ఈరోజు కేవలం భారతీ లాంటి వాళ్ళ ప్రోద్బలంతోనే సజ్జల లాంటి వాళ్ళు మళ్ళా లైమ్ లైట్లోకి వస్తున్నారని చర్చ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా గట్టిగా ఎక్కడ మాట్లాడలేకపోతున్నారని కూడా చెప్తున్నారు. సో సజ్జల లాంటి వాళ్ళని మళ్ళా దగ్గరికి తీయటం ద్వారా అది ఆయన ప్రత్యర్థులను ఎత్తిన పాలు పోసినట్లే జగన్మోహన్ రెడ్డి అని చర్చ జరుగుతోంది. మొత్తానికైతే తన వీక్నెస్ని పార్టీ మీద, అదేవిధంగా తన బాధ్యత మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారనుకోవాలి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ విషయంలో సజ్జలాన్ని మళ్ళీ రివోక్ చేసే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఎంతవరకు కూడా ఆయనకు వర్కౌట్ అవుతుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.